అంటే గైడ్ లో ఆన్సర్ వెతుక్కోవడం ఎంత కష్టమో తెలుసా నీకు? రే రే నీ రీజన్స్ నీకు ఉంటాయరా నాకు తెలుసు. బట్ ఇది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఓకే, నీ ఐక్యూ ఇది. జీమాట్ అక్కడ ఉంది. ఎక్కడ? వెతక్ కనపడదు. నీకు ఆ లెవెల్ లేదురా. మరీ అంత డిస్కరేజ్ చేయకరా, దానికి కూడా రూట్ ఉంటది, కాకపోతే కొంచెం రిస్క్. రే నువ్వు అనవసరమైన అడ్వైస్ లేదు. నువ్వు చెప్పరా. మా బావకు ఒక కన్సల్టెన్సీ ఉందిరా, జీమెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే లైసెన్స్ కూడా ఉంది. ఆయన పట్టుకుంటే ఖచ్చితంగా పని అయిపోద్ది. సర్వేష్ ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. SFEC లో చదవండి, విదేశాలకు ఎగిరిపోండి. ఫ్లై లైక్ ఏ బర్డ్ అనే నినాదంతో ముందుకు వెళుతూ తనను నమ్మిన విద్యార్థులని విమానం ఎక్కించి కానీ నిద్రపోని ఒక సేవా మూర్తి. ప్రపంచ నేతలతో చర్చలు, మంతనాలు, రహస్యాలు, సూచనలు, జాగ్రత్తలు. ఏ దేశానికి వెళ్లాలన్నా మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే SFEC గడప తొక్కాల్సిందే. వెల్కమ్ టు సర్వేస్ ఫార్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. బావా నా ఫ్రెండ్స్ అర్జున్, యానం. ఓ అర్జున్, క్యాండిడేట్, నైస్ మీటింగ్ యూ. కమ్ ప్లీజ్. ఇది GRE డిపార్ట్మెంట్, అది GMAT డిపార్ట్మెంట్. వీళ్ళలో ఒకడు, ఐ మీన్ నీకు దగ్గర పోలుకులు ఉన్నవాడు నీ ఎగ్జామ్ రాస్తాడు. సార్ ఒక చిన్న డౌట్. వెబ్ క్యామ్ ద్వారా ఆన్లైన్ ఇన్విజిలేషన్ లో పట్టుబడే ఛాన్స్ ఉంటుంది కదా? పిచ్చోడా, సడన్ గా మనం మన ఆధార్ కార్డు చూస్తే మనమే గుర్తుపట్టాం. అటువంటిది ఎక్కడో కాల్ సెంటర్ లో నిద్రపోతున్న దూబేగాడు ఎలా గుర్తుపడతాడు? పైగా ఈ వెబ్ క్యామ్స్ అన్ని ఫ్రమ్ చైనా, ఏమీ పనిచేయవు. సార్ సిగ్నేచర్ సార్ ఈవిడ నా పిఏ, దగ్గరుండి నా పనులన్నీ చూసుకుంటుంటా. మీ పనులంటే పాడు. సక్సెస్ఫుల్ పీపుల్స్ కి ఎన్ని కామన్ రా. సార్ నాకు ఓకే, డబ్బులు సెట్ అయ్యాక కాల్ చేస్తాను. ఓకే. ఆవేశంలో ఇష్టం వచ్చినట్టు కమిట్ అయిపోయావు. రేపు తేడా వచ్చిందంటే బ్యాంకాక్ లో కూడా చదువుకోవడానికి పనికిరావు. నిండా మునిగినోడికి ఇంకో లీటర్ నీళ్ళేం తేడా చేయదు. అను చూసి నేర్చుకొని మా బాబా అంటే మానేయాలి. సో నేను జీమాట్ రాయాలి, ఐ మీన్ రాయించాలి. డాట్. నేను GMAT ఎగ్జామ్ రాయనే. ఐ థింక్ ఐల్ డ్రాప్ ఇట్. నీకేమన్నా పిచ్చా? ఇన్నాళ్ళు ప్రిపేర్ ఏంటిది సడన్ గా? అంటే అమ్మకి ఇష్టం లేదు, నాకు కూడా అందరినీ వదిలేసి చదవాలంటే బెంగగా ఉంది. చా, నిజం చెప్పవే. అంటే అర్జున్ GMAT రాయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో సో నేను వెళ్ళిపోతే వాడు మరి ఒకడే అయిపోతాడు పాపం. సార్ మా వాడికి ఒంట్లో బాగాలేదు సార్, అందుకని ట్రిపుల్స్ రావాల్సి వచ్చింది. ఇంకా లాభం లేదు గురుగారు. 20 years నుంచి తొక్కుతానే ఉంది. ఫ్రస్ట్రేషన్ ఉండదా? అను ఇస్ మై ఫస్ట్ ఎనిమీ. అర్జున్ ఇస్ మై ఫస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. 20 years నుంచి ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నాడు. నేనేం కొనుక్కున్నా దాంతో షేర్ చేసుకోవాలి, అది మా బాబు రూల్. తనేవి కొన్నా ఫస్ట్ నాతోనే షేర్ చేసుకుంటాడు, అది తన సెంటిమెంట్. మా నాన్నతో ఎన్నిసార్లు తిట్టిందో తెలుసా? నేను వాడిని ఎన్నిసార్లు ఇరికించినా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా. వాడి వల్ల నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. దానివల్ల నా ఫ్యామిలీలో నేను పెద్ద ఎదవనైపోయా. ఐ హేటర్ రా, అంటే గుండె లోతుల్లోంచి. అందుకే వదిలించేసుకోవాలి. మనసుకి చాలా దగ్గర అయిపోయాడు, వదిలి ఉండలేను. అయితే పెళ్లి చేసేసుకో, లైఫ్ లాంగ్ పక్కనే ఉంటాడు. పోవే. అను, నువ్వు అనవసరంగా అర్జున్ కి ఎక్కువ సీన్ ఇస్తున్నావని నా ఫీలింగ్. అంటే నువ్వేమో వాణ్ణి నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు, కానీ వాణ్ణి నిన్ను కనీసం ఫ్రెండ్ లా కూడా ట్రీట్ చేయడు. నీ బొంద. నీ బొంద. నువ్వెప్పుడు వాడి వెనకాల తిరగడమే కాని వాడొక్కసారైనా నేను సరిగా పలకరించిండా? నీతో తప్ప అందరు అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడు, సైట్ కూడా కొడతాడు. కూల్ యార్. రే ఎవర్రా నువ్వు? అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు? నేను చూశాను. మేడం అనేది ఏంటంటే ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని అక్కడెక్కడో టెస్ట్ చేస్తారేంటని, అంతే కదండి? టిప్ వదిలేచ్చు కదరా. హలో అర్జున్, నేను ఇక్కడ కేవలం ఫ్రీ మార్కెట్ లో ఉన్నాను. ఏంటో చెప్పు. ఇక్కడ నన్ను ఒకటి ఏడిపిస్తున్నాడు, నువ్వు అర్జెంట్ గా రా. సరే 15 minutes లో వస్తా. రే మీరు ఆటోలో వెళ్ళిపోండి రా. నువ్వెక్కడికి రా? అను ఎవడో ఏడిపిస్తున్నాడంట, అదేంటో చూడాలి. ఓయ్ 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 ఇప్పటి వరకు తన్ని తిట్టి మళ్ళీ తన కోసం వెళ్తానంటావేంటి? ఇప్పుడు నేను వెళ్ళకపోతే నెక్స్ట్ కాల్ మా బాబుకి వెళ్తుంది. మా బాబు నాకు కాల్ చేసి కుక్క బుద్ధులు తిట్టి వెళ్ళమంటాడు. అవసరమా? సరే బాయ్. అనవసరంగా నేను కోపం తెప్పించావు, కావాలని గొడవ పెట్టుకున్నట్టయింది. అర్జున్ వస్తాడు. వచ్చాడు.
లెక్క పెడుతున్నాడు చూడు. అది ఒక్కడే అన్నావు, అంతమంది ఉన్నారేంటి? అంటే ఆ పూల చొక్కవాడు నన్ను టీస్ చేశాడు, మిగతా వాళ్ళందరూ వాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వెళ్ళి వాళ్ళని కొట్టు. పిచ్చానికేమన్నా? ఒక్కడిని అంతమంది ఉన్నారు. హౌరే. చెప్పాగా. హలో తమ్ముడు, మీ మంత్రాలు అయిపోతే మేము టీజింగ్ చేసుకోవాలి. అర్జున్ అర్జున్ అర్జున్, నా బుజ్జి కాదు, అట్లీస్ట్ ఆ కర్ర దేవనైనా కొట్టు ప్లీజ్. అను ఇగో పెంట మీద రాయేస్తే మన బట్టలే పాడవుతాయి. వెళ్దాం పద. పర్లేదు, ఇంటికి వెళ్ళి సర్ఫెట్ ఎత్తుకుంటాను. ప్లీజ్ 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 ప్లీజ్. అను నా మాట విను, ఇట్స్ నాట్ సేఫ్. వెళ్దాం పద. అను పద, వెళ్దాం పద. నా మాట విను, తీసుకెళ్ళిపోతాడేంటి? పద. ఏమా ఎవడో వస్తాడన్నా, ఏదో చేస్తాడన్నా? వద్దు వద్దు. ఏంటి భయపడ్డా? అంత భయపడ్డా? ఎంత భయపడ్డాడమ్మా? కూతురు తిట్టకూడదు. పద, పద. ఇక తమ్ముడు, చాక్లెట్ బాయ్ నీ వల్ల కాదు గానీ నీ గర్ల్ ఫ్రెండ్ వదిలే, మేము చూసుకుంటాం. ఏమంటావు? హలో నిన్నే. చూడు, ఇందాక కామెంట్ చేసింది వీడేనా? వీడే. వీడేనా? నన్ను బ్యాట్ తో కొట్టబోయింది వీడేనా? వీడే సార్. మరి బ్యాట్ ఏది? సార్ ఎక్కడా? నేను కదా సార్ మిమ్మల్ని బ్యాట్ ఇచ్చి కొట్టిపోయింది వాడు. సార్ మిమ్మల్ని కామెంట్ చేసింది వాడు సార్. కామెంట్ చేయమని చెప్పింది వీడు సార్. అన్నా నేను ఎప్పుడు చెప్పినా? చెప్పండి సార్. అంటే ఇప్పుడు అందరినీ కొట్టాలి? మళ్ళీ వచ్చావేంట్రా? ఇట్స్ ప్యూర్ బ్యాడ్ లక్ సార్. అర్జున్ అక్కడ ఉన్నాడు, కొట్టు కొట్టు అర్జున్. ముంగ పెట్టి వీప్ మీద గుద్దు అర్జున్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ వచ్చావేంట్రా? మళ్ళీ బ్యాడ్ లక్ సార్. సార్ 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 మమ్మల్ని కొట్టడం ఆపేసి మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకు వెళ్ళిపోండి సార్. అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇంకెప్పుడు అలా అనకు. గర్ల్ ఫ్రెండ్ అన్నందుకు కొట్టాడా? తప్పుకో. నువ్వు చెప్పింది కరెక్టే, వాడు నన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేయడు, ఎందుకంటే హీఈస్ మై బాయ్ ఫ్రెండ్. జీతాలు తీసుకొని పనిచేస్తారో లేదో తెలియదు కానీ బ్రైబ్ తీసుకొని ఖచ్చితంగా మార్క్స్ వేస్తారు. టీసీ తీసుకున్నావా? ఇవాళ రీకౌంటింగ్ రిజల్ట్స్ అంటగా. ఆల్ ది బెస్ట్. ఏంటే అలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు? పాప మీద టెన్షన్ లో ఉన్నాడులే. హాయ్ సార్, నేను మీనా, ఫస్ట్ ఇయర్. మీరేంటి సార్ ఇక్కడ? అంటే టీసీ కోసం వచ్చా, అలాగే రీకౌంటింగ్ మార్క్స్ కోసం కూడా. ఇప్పుడు టెన్షన్ బాగా రిలీవ్ అయినట్టుంది. ఓ వి మిస్ యు ఎ లాట్ సార్. అవునా? మరి నంబర్ తీసుకో, మిస్ అయినప్పుడల్లా కాల్ చేయి. 9849015457. థ్యాంక్ యూ సార్. కాల్ బాయ్ చేయి. సార్. బాయ్. కాలేజ్ అయిపోయినా నీ క్రేజ్ ఏం ఏ, ఇట్రా. తగ్గలేదా? మ్యామ్, ఫోన్ అంత మిస్ అవుతున్నావా నువ్వు? నంబర్ తీసుకున్నావా? ఏ రావే, రా రమ్మన్నా. రిజల్ట్స్ వచ్చారా?
యో ఏందయ్యా ఇది హో ఈ అబ్బా పడవ నేను ఎడ చూడలేదా ఏ తక్కువ వేసాడా? రే ఎన్ని మార్కులు వచ్చా అంటే ఎవడన్నా నమ్ముతాడరా? చస్తే నమ్మను. ఎవడైనా రీకౌంటింగ్ లో 3 లేక 5 మార్కులు వేస్తాడు గానీ ఈడెవడరా 50, 60, 70 మార్కులు వేసాడు. ఇట్స్ అ మిరకల్ అంకుల్. ఇన్ఫాక్ట్ ఒక సబ్జెక్ట్ లో నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అందుకే నమ్మలేకపోతానమ్మా. అంకుల్ వీడు యాక్చువల్లీ ఎగ్జామ్ కంగారులో అడిషనల్ పేపర్ కట్టడం మర్చిపోయాడంట. పేపర్లు మిస్ అయినాయి. మిస్ అయిన పేపర్లు మళ్ళీ దొరికాయంట. కరెక్ట్ చేసి మార్క్స్ వేస్తే ఇన్నొచ్చాయా? యా యా సో నువ్వు అడిషనల్స్ కూడా కరెక్ట్ గా కట్టలేని పరిస్థితిలో ఉన్నావు అనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద తిడతావా? వచ్చినప్పటి నుండి చూస్తున్నా, నేను పాస్ అయిన ఆనందం కంటే వీడెందుకు పాస్ అయ్యాడన్న బాధ ఎక్కువ ఉంది మీ ఫేస్ లో. హ, వాట్రే కంగ్రాట్స్ రా. ఆ రోజు చిన్న పిల్లల ముందు అనుమానించావు, మర్చిపోయా అనుకున్నావా? నహి మే నహి, ఐ డెంట్ ఫర్ నేను ఆగను. సారీ రా. నీ సారీ అక్కర్లేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. బంగారం ఉంచు. నాకు డబ్బులు ఏం అక్కర్లేదు. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోరా. అరే పెద్దవారు ప్రేమతో ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకోవాలి. థ్యాంక్స్ అంకుల్. ఇటు ఇచ్చా. నవ్వరా. ఏంటేంటి ఏంటలా నవ్వుకుంటున్నారు? మన అర్జున్ రీకౌంటింగ్ లో అన్ని సబ్జెక్ట్ లో పాస్ అయ్యాడు, పైగా డిస్టింక్షన్. అబ్బా పోన్లే, డబ్బులు ఇచ్చినందుకు పని జరిగింది, అది చాలు. డబ్బులా? డబ్బులేంటి? అంటే నాన్న రీకౌంటింగ్ ఫీజు వేస్ట్ అవ్వలేదని అంటున్నారా? అంటే ట్రూ. అంతే అంతే నాన్న. అలాగే జీమాట్ కూడా రాయమన్నానా? జీమాట్ కి పెట్టిన వాళ్ళు కదా, నేను రాయను. జీమాట్ ఒక్కటాను నా కోసం. నాన్న ప్లీజ్ 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 ప్లీజ్. సరే, నీకోసం రాస్తాను. అర్జున్ రాస్తే నేను కూడా రాస్తా. అను వద్దని చెప్పాను కదా అంకుల్. పాప రాయనేమ్మా ఆశపడుతోంది, ఎందుకు తింటాం? నేను పెళ్లి చేసుకోమంటున్నాను, అది చదువుకుంటానంటుంది. లేకపోతే ఓ పని చేద్దాం, నేను ఫారిన్ సంబంధం చూస్తాను, చేసుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినంత చదివేసుకో. బాగుంది. చండాలంగా ఉంది. అను అను